హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవస్ మై పార్ట్ 43. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వీటీ కిడ్నాప్ గురించి మాట్లాడుకుంటున్నారు అర్హన్, మాధవ్ ఇద్దరు. ఖచ్చితంగా స్వీటీ గురించి, ఆ పెళ్లి గురించి, ఇంకా అక్కడ సెక్యూరిటీ గురించి, అన్నిటి గురించి తెలిసిన వాళ్ళే తనని కిడ్నాప్ చేశారు. కానీ సెల్ఫ్ డిఫెన్స్ గురించి పూర్తిగా తెలిసిన స్వీటీ ఎలా లాక్ అయింది? తన అనుమానాన్ని బయటపెట్టాడు అర్హన్. నీతో పెళ్లి జరుగుతుందన్న ఎగ్జైట్మెంట్లో తన వెనుక వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి ఉండకపోవచ్చు, లేదా మరో కారణం అయి ఉండొచ్చు. కానీ తనకు తెలిస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది కదా. రియాక్ట్ అయ్యే గ్యాప్ కూడా తనకు లేదు కాబట్టి పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది, సమాధానం చెప్పాడు మాధవ్. వీలైనంత వరకు అది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేయి. ఈ వీడియో ఎవరైతే మీడియాలో లీక్ అయ్యేలా చేశారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళ ముందు నుండి గమనించి ఉంటారు. ఒక్కసారి వాళ్ళని మీట్ అవ్వాలి, అసలు వాళ్ళెవరో తెలుసుకోవాలి అన్నాడు ఆలోచిస్తున్నట్టు. ఐ విల్ ట్రై మై బెస్ట్, స్నేహితుడికి భరోసా ఇచ్చాడు మాధవ్. ఓకే, నేను చెప్పింది మాత్రం జాగ్రత్తగా డీల్ చేయి. నాకు తెలియకుండా ఇండియాలో ఎక్కడి నుండి వచ్చినా సరే ప్రాజెక్ట్స్ ఫైనల్ చెయ్యకు. ఫారెన్లో కూడా మన టీం నుండి వచ్చిన వాటికే మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వు. కానీ నాకు ఇప్పుడప్పుడే లాభాలు కోట్లలో అక్కర్లేదు. బట్ ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా రాకూడదు, చాలా స్ట్రాంగ్ వాయిస్తో చెప్పాడు అర్హన్. నేను చూసుకుంటాను అని మాట ఇచ్చి బాయ్ చెప్పి కిందకి వచ్చాడు మాధవ్. అప్పటికి అక్కడ ఉన్న చక్రపాణి, మీ తాత మా నాన్నకి బాగా దగ్గర స్నేహితుడు, కానీ మీ నాన్న నేను ఫ్రెండ్స్ అవ్వలేకపోయాం. కానీ నువ్వు మాత్రం నా కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయావు. సీక్రెట్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నావు. జాగ్రత్త, ముందు ముందు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అన్నాడు వెటకారంగా. అంకుల్, ఫ్రెండ్షిప్ అంటే లోయల్గా ఉండడం. బహుశా మీకు ఫ్రెండ్స్ లేరనుకుంటా, అందుకే ఈ విషయం మీకు తెలిసినట్టు లేదు. కానీ ఒక్కటి చెప్పగలను, నాకు ప్రాబ్లం వస్తే మా నాన్న తాత వస్తారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకన్నా ముందు నా ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు మాధవ్ గొంతులో గర్వం చక్రపాణి చెంపని చెల్లున కొట్టినట్టు అనిపించింది. చక్రపాణి మొహంలో కనిపించిన అవమానాన్ని తృప్తిగా చూసి వెళ్ళిపోయాడు మాధవ్. నీకెన్నిసార్లు చెప్పినా నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేవా పాని? నీ అక్కర్లేని ఆవేశం ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో నీకు ఎప్పటికి తెలుస్తుంది? వాడిగా వచ్చాయి రాజేశ్వరీదేవి మాటలు. ఇప్పుడంత కాని పని నేనేం చేశానమ్మా? తల్లి తనని ఎందుకంటుందో అర్థం కాక అయోమయంగా అడిగాడు చక్రపాణి. తల్లిదండ్రులు పిల్లలకి ఒక వయసు వరకే తోడు, ఆ తర్వాత వాళ్ళ స్నేహితులని వాళ్ళే ఎంచుకుంటారు. అది జీవితాంతం నిలబెట్టుకుంటారో లేదో అన్నది వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ని బట్టి ఉంటుంది. ఈ రోజుల్లో నిజమైన స్నేహం దొరకడం అంటే అది గత జన్మ ఫలమే. సంతోషించు, అలాంటి స్నేహం నీ కొడుక్కి దక్కిందని. మాధవ్ తన స్నేహితుడికి లాయల్గా ఉన్నాడు. మాధవ్ గురించి నీకు తెలిసి కూడా నోరు జారలో నీ పొరపాటు కాదు, నీ అవివేకం, మెత్తగా మందలించింది రాజేశ్వరి. అంటే వాళ్ళు ఈ వయసులోనే ఇలా అన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయటం కరెక్ట్ అంటావా? వాడంటే ఆవేశంలో ఉన్నాడు, కానీ మాధవ్కి మన మీద కోపం కానీ పగ కానీ లేవు కదా. మరెందుకు మన దగ్గర విషయం దాచిపెట్టడం? అప్పటికి కోపం తగ్గటంతో కాస్త నెమ్మదిగా అడిగాడు చక్రపాణి. మాధవ్ తన ఫ్రెండ్ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తాడు. ఈ విషయం నీకు బాగా తెలిసి కూడా ఈ ప్రశ్న వేయటంలో అర్థం ఏమన్నా ఉందా? రాజేశ్వరి రిలాక్స్గా కూర్చుంటూ అడిగింది. కానీ అమ్మా, వాడు ఆవేశంలో ఏదో చేస్తుంటే వీడు సరిదిద్దాలి కదా. ఆ పని మాధవ్ చెయ్యలేడని తెలిసి కూడా తన విసుగు కంట్రోల్ చేసుకోవడానికి అడిగాడు చక్రపాణి. ఎందుకు పాని ఇంతలా మాధవ్ని బ్లేమ్ చేస్తున్నావు? చందుని ఏం అనలేవు కాబట్టి మాధవ్ మీద నీ కోపం తీర్చుకోవాలని అనుకుంటున్నావా? తప్పు మీద తప్పు చెయ్యకు. ఎవరి మీద కోపం వాళ్ళ మీద చూపించాలి. నీకెన్నిసార్లు చెప్పాలి పాని నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోమని?
దానివల్ల నువ్వెన్ని తప్పులు చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు నొక్కి చెప్పింది రాజేశ్వరీదేవి. పాని తల్లి ముందు ఉండలేకపోయాడు. నిజమే, తనకి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చేత కాదు. ఆ విషయంలో తన కొడుకు తనకన్నా 100 రెట్లు మేలు. కానీ తను ఒప్పుకోలేడు ఆ విషయాన్ని. ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అయిపోవడం తనకి అలవాటు. దానివల్ల ఇప్పుడు నష్టమే కానీ లాభం లేదు. కానీ ఎందుకు దానివల్ల నేను అన్నిటికన్నా ఎక్కువ లాభం పొందాను? అలా అనుకోగానే పానీ ఛాతీ గర్వంగా పొంగింది. అదే సమయంలో ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు బాలు ఇంకా రామయ్య గారు. వాళ్ళు ఉదయమే హైదరాబాద్ రావడమే కాకుండా హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి టిఫిన్ చేసి మరీ వచ్చారు. వాళ్ళని లోపలికి రాకుండా అడ్డుకున్న సెక్యూరిటీని ఒక చూపు చూసి అర్హన్కి ఫోన్ కలిపాడు బాలు. వెంటనే క్లియరెన్స్ రావడంతో పాటు వాళ్ళని జాగ్రత్తగా లోపలికి తీసుకొచ్చారు. కొడుకుతో మాట్లాడుతున్న రాజేశ్వరీదేవి రామయ్యని చూడగానే ఒక రకమైన షాక్కి గురై వెంటనే పైకి లేచి నిలబడి మీరేంటిక్కడ అని అడిగింది. రామయ్య వినయంగా నమస్కారం చేసి బాగున్నారా అమ్మా అని అడిగారు. దానికి సమాధానం చెప్పలేదు రాజేశ్వరి. వాళ్ళని చూసిన షాక్ నుండి తేరుకోలేదు. మరోసారి అడిగింది మీరేంటిక్కడ అని. త్రిలోచనమ్మని చూడటానికి వచ్చామమ్మా. చూసి చాలా రోజులైంది. తను ఎలా ఉందో ఏంటో చూడాలని వచ్చాం. పైగా ఊరిలో ఉత్సవాలు మొదలవుతున్నాయి. త్రిలోచనమ్మ లేకుండా ఉత్సవం మొదలవదు. అందుకే ఒకసారి తనని చూసి విషయం చెప్పి తనని తీసుకెళ్దామని వచ్చాను. రామయ్యకి అక్కడికి వచ్చాక ఎందుకో ఏదో జరిగింది అన్న భావన కలుగుతుంది. ఆ ఇల్లు, ఆ పరిసరాలు అన్నీ కూడా ఎందుకో ఆయనకు నెగిటివ్ వైబ్స్ని పంపించడంతో లోచనని అక్కడ ఉంచడానికి ఇష్టపడలేదు ఆయన మనసు. కొన్ని రోజులు లోచనని తనతో తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే ఇంకా ఉత్సవానికి సమయం ఉన్నా ముందే చెప్పాడు. అసలు మీకేం సంబంధం ఉంది తనను తీసుకెళ్ళడానికి? వాడిగా వచ్చాయి రాజేశ్వరీదేవి మాటలు. పాని ఆశ్చర్యపోయాడు. తల్లిలో కోపం తనకి తెలుసు, కానీ ఆ క్షణం తల్లి కోపం ఎందుకో అతనికి అర్థం కాలేదు. కానీ వాళ్ళు త్రిలోచనకు సంబంధించిన వాళ్ళని తెలియగానే అక్కర్లేకుండానే వాళ్ళ మీద ద్వేషం మొదలైంది చక్రపాణికి. మాకు సంబంధం లేదని చెప్పడానికి మీరెవరు? వాడిగా ప్రశ్నించాడు బాలు. రాజేశ్వరీదేవి చివ్వున తల తిప్పి చూసింది. ఆ చూపుకే గాని శక్తి ఉంటే ఆ క్షణమే బాలు బూడిదయ్యేవాడు. కానీ బాలు ఆ చూపులని పట్టించుకోలేదు. అంతకన్నా తీక్షణంగా చూశాడు. చెప్పండి, మీకేం సంబంధం ఉంది మమ్మల్ని ప్రశ్నించడానికి? మరోసారి రెట్టించాడు. నాకు తనకి ఉన్న సంబంధం ఏంటో నీ పక్కన నిలబడిన వ్యక్తిని అడుగు, పొగరుగా చెప్పింది రాజేశ్వరి. మా తాతయ్య చెప్పకపోయినా మీ మధ్య ఉన్న సంబంధం ఏంటో నాకు తెలుసు. అది నేను బహిరంగంగా అందరి ముందు చెప్పగలను. కానీ మీకేం హక్కు ఉందని మా టిల్లు పెళ్ళి మీరు చేశారు? అసలు ఏ హక్కుతో తనని నెలల తరబడి బయట ప్రపంచం తెలియకుండా బంధించి ఉంచారు? ఈ క్షణం నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీ గతి ఏమవుతుందో ఆలోచించారా? మీ అంతస్తుకి మీరు క్షణాల్లో బయటకు రావచ్చు, కానీ మీడియా ముందు నేను గొంతెత్తితే ఏం జరుగుతుందో తెలుసా? వాడిగా వచ్చాయి బాలు మాటలు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.